హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఫ్లోర్ తెలుగు. సో ఈరోజు మన వీడియోలో మనము సింగిల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ అయిన డోజీ గురించి డిస్కస్ చేద్దాము. సో దాన్ని ఎలా యూజ్ చేయాలి, మనము ఒక డోజీని ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ మనము దాని యొక్క హై ఉంది చూసారా, ఈ హైని మార్క్ చేసుకోవాలి, అలానే లోని మార్క్ చేసుకోవాలి. లోని మార్క్ చేసుకొని ఏం చేయాలి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఏర్పడిన తర్వాత మనం హైని మార్క్ చేసుకుంటాం, లోని మార్క్ చేసుకుంటాం. సో బుల్లిష్ కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందని చెప్తాము, మనం ఇక్కడ హైని మార్క్ చేసుకున్నాం కదా, ఈ హై కంటే పైన ఎప్పుడైతే ఒక గ్రీన్ క్యాండిల్, ఇదేంటిది నిన్న డిస్కస్ చేసాము, ఇదేంటి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్, హై కంటే పైన ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజింగ్ ఇస్తుందో మనం దాన్ని బుల్లిష్ కన్ఫర్మేషన్ కింద కన్సిడర్ చేస్తాము. సేమ్ అలానే బేరిష్ కన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది చూడండి, లోన్ మార్క్ చేసుకున్నాం కదా, లో కంటే కింద ఎప్పుడైతే లోని క్లోజ్ చేస్తూ ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో, ఆ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మనము బేరిష్ కన్ఫర్మేషన్ కింద తీసుకుంటాం. సో క్యాండిల్ ఏర్పడాలి, హైలో మార్క్ చేసుకోవాలి, అవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లొకేషన్స్ లో ఉండాలి. ఈ హైలోని ఎప్పుడైతే బ్రేక్ చేస్తూ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అప్పుడు మాత్రమే మనకు కన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో చూడండి, సో ఇది మనకు కన్ఫర్మేషన్. ఆ కన్ఫర్మేషన్ ఏర్పడిన తర్వాత ఎంట్రీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో మనకు డోజీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డోజీస్ ఉన్నాయి. అంటే ఆ విక్ యొక్క ఫార్మేషన్ ని బట్టి ఆ డోజీకున్న నేమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో అవి ఎలా ఉన్నాయో చూద్దాము. ముఖ్యంగా డోజీని మనం ఫోర్ టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి స్టాండర్డ్ డోజీ, నెక్స్ట్ లాంగ్ లెగ్ డోజీ, నెక్స్ట్ వచ్చేసి డ్రాగన్ ఫ్లై డోజీ, గ్రేవ్ స్టోన్ డోజీ. డిఫరెన్స్ ఏంటో చూడండి, స్టాండర్డ్ డోజీకి లెగ్స్ అనేవి అటువైపు ఇటువైపు విక్ ఎలా ఉంది, నార్మల్ గా ఉంది. లాంగ్ లెగ్ డోజీలో లాంగ్ అప్పర్ విక్, లాంగ్ లోయర్ విక్ అనేది ఉంది. సో డ్రాగన్ ఫ్లై డోజీలో ఏముంది, లోయర్ సైడ్ మాత్రమే లాంగ్ విక్ అనేది ఉంది, అప్పర్ సైడ్ నో విక్ ఆర్ మినిమం విక్. గ్రేవ్ స్టోన్ డోజీలో ఎలా ఉంది, అప్ సైడ్ విక్ అనేది లాంగ్ ఉంది, లోయర్ సైడ్ నో విక్ ఆర్ మినిమల్ విక్ అనేది ఉంది. సో ఇది వన్ క్యాండిల్, ఈచ్ క్యాండిల్ మనకు ఏం తెలియజేస్తుందో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఏంటి, స్టాండర్డ్ డోజీ ఏం చెప్తుంది చూడండి, ఇది ఒక ప్లెయిన్ ఇండేషన్ క్యాండిల్. ఓకే, ఇక్కడ ఏం జరిగింది, ఫైట్ అనేది చాలా మినిమల్ గా ఉంది, బోత్ సైడ్స్ ఫైట్ ఉంది, కానీ ఏముంది, చాలా స్మాల్ ఫైట్ అనేది ఉంది అనమాట. సో స్మాల్ మొమెంటం, స్మాల్ ఫైట్ ఓన్లీ. ఓకే, ఇది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ లో ఏర్పడినప్పుడు మాత్రమే దీనికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. లేదంటే రన్నింగ్ లో ఉన్నప్పుడు ఈ స్టాండర్డ్ డోజీకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉండదు. సో మనకు చార్ట్ మీద ఎక్కువగా మనము ఈ స్టాండర్డ్ డోజీని చూడడం అయితే జరుగుతుంది అనమాట. క్లియర్. నెక్స్ట్ లాంగ్ లెగ్ డోజీ చూడండి, లాంగ్ లెగ్ డోజీ ఏంటి, అప్ సైడ్ అనేది విక్ అనేది ఎక్కువ ఉంది, డౌన్ సైడ్ అనేది విక్ అనేది కూడా హైయర్ గా ఉంది. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి అప్ సైడ్ వెళ్తున్నప్పుడు రేంజ్ అనేది ఎక్కువ ఉంది, సేమ్ అలానే డౌన్ సైడ్ వెళ్తున్నప్పుడు కూడా రేంజ్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే క్లోజింగ్ అనేది మనకు సేమ్ లెవెల్లో, ఓపెన్ ఇస్ ఈక్వల్ టు క్లోజ్ లెవెల్లోనే క్లోజింగ్ అనేది ఉంది. ఓకే, సో ఇది మనకు లాంగ్ లెగ్ డోజ్. ఇక్కడ ఏం చెప్తుంది, ఒక బిగ్ ఫైట్ అనేది జరిగింది, అప్ సైడ్ రేంజ్ పెద్దగా ఉంది, డౌన్ సైడ్ కూడా రేంజ్ అనేది ఇంక్రీజ్డ్ రేంజ్ లో జరిగింది అనమాట, కానీ ఎవరు విన్ అవ్వలేదు. సో ఇది ఏం చెప్తుంది అంటే బేసిక్ గా ఇలాంటి డోజీలు ఏర్పడినప్పుడు నెక్స్ట్ మూమెంట్ ఏదైతే ఉందో, అప్ సైడ్ మూమెంట్ కావచ్చు లేదా డౌన్ సైడ్ మూమెంట్ కావచ్చు, నెక్స్ట్ మూమెంట్ ఏదైతే ఉందో మనకు బిగ్గర్ మూవ్ అనేది ఉందని చెప్పి మనం ఐడెంటిఫై చేయొచ్చు. క్లియరా. లాంగ్ లెగ్ డోజీ ఏమని చెప్తుంది, ఈ వోల్టాలిటీ, మార్కెట్ లో వోల్టాలిటీ అనేది ఎక్కువ ఉంది, బయర్స్ ఎక్కువగా పుష్ చేయడానికి ట్రై చేశారు, అట్ ద సేమ్ టైం సెల్లర్స్ కూడా ఎక్కువగా పుష్ చేయడానికి ట్రై చేశారు, ఎవరు కూడా విన్ అవ్వలేదు. సో ఏమర్థం చేసుకోవచ్చు, ఎప్పుడైతే ఈ లెవెల్స్ బ్రేక్ అవుతాయో, ఈ లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాత మనకు మూమెంట్ అనేది సిగ్నిఫికెంట్ మూమెంట్ ఉంటుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటి, డ్రాగన్ ఫ్లై డోజీ. ఈ డ్రాగన్ ఫ్లై అంటే మీరు పేరులో చూడండి, ఇక్కడ ఫ్లై అని ఉందా, ఫ్లై అంటే ఏంటి, ఫ్లైయింగ్ కదా. ఫ్లైయింగ్ అంటే లైక్ ఏదైనా ఫ్లై అవుతుందంటే పైకి వెళ్తుందని చెప్పుకుంటాం. సో ఈ పేరుని బట్టి డ్రాగన్ ఫ్లై అంటే తెలుగులో తూనీగా అనమాట. సో ఇక్కడ స్ట్రక్చర్ చూడండి ఎలా ఉందో, లాంగ్ లెగ్ ఆన్ ద బాటమ్ సైడ్. అంటే ఏం చెప్తుంది, బయర్స్ అనేవాళ్ళు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ సెల్లర్స్ ఎంటర్ అయ్యారు, సెల్లర్స్ ఎంటర్ అయ్యి మార్కెట్ ని డౌన్ సైడ్ పుష్ చేశారు. మేబీ ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉందనుకోండి, తర్వాత ఏమైంది, అప్ సైడ్ కి పుష్ చేస్తూ బయర్స్ ఎంటర్ అయిన తర్వాత మార్కెట్
హైయర్ లెవెల్లో ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్ దగ్గర క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ మనకేం తెలుస్తుంది, సెల్లర్ యొక్క పవర్ ని బయర్స్ రివర్స్ చేశాడు అనేది మాత్రం మనం ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, దీని అర్థం ఏంటి, ఇది ఎప్పుడైతే మనకు సపోర్ట్ దగ్గర ఏర్పడుతుందో డ్రాగన్ ఫ్లై డోజీ, అప్పుడు మనకు నెక్స్ట్ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మనకు ఒక అప్ సైడ్ మూమెంట్ అనేది మనము చూడొచ్చు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో విక్ అనేది వన్ సైడ్ ఉంటుంది, డౌన్ సైడ్ ఉంటుంది, లాంగ్ విక్ ఉంటుంది. సెలర్స్ బయర్స్ యొక్క రిజెక్షన్ అనేది మనము బయర్ అనేవాడు సెల్లర్ ని రిజెక్ట్ చేయడం అనేది మనం ఇందులో తెలుసుకోవచ్చు. దిస్ ఈస్ డ్రాగన్ ఫ్లై డోజీ. నెక్స్ట్ గ్రేవ్ స్టోన్ డోజీ. ఇక్కడ పేరు చూడండి, గ్రేవ్ స్టోన్. ఈ వర్డ్ చూస్తే ఎలా ఉంది మనకు సౌండింగ్. గ్రేవ్ స్టోన్ అంటే సమాధి అండి తెలుగులో. గ్రేవ్ స్టోన్ అంటే కొంచెం నెగిటివ్ వర్డ్ అనేది ఉంది కదా. సో దీని అర్థం ఏంటంటే ఈ గ్రేవ్ స్టోన్ డోజీ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో వీ కెన్ అజ్యూమ్ దట్ మార్కెట్ అనేది డౌన్ఫాల్ అవుతుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సైకాలజీ చూద్దాము. సైకాలజీ ఏంటి, మార్కెట్ అనేది ఓపెన్ అయింది, బయర్స్ స్ట్రాంగ్ అప్ సైడ్ పుష్ చేస్తారు. నెక్స్ట్ ఏం జరిగింది, సెల్లర్ అనేవాడు ఎంటర్ అయిన తర్వాత మచ్ లోయర్ లెవెల్స్ కి ఆర్ ఓపెనింగ్ లెవెల్స్ కి ప్రైస్ అనేది పుష్ చేయడం అనేది అయిందనమాట. సో ఇది ఎప్పుడైతే మనకు ఒక రెసిస్టెన్స్ జోన్ లో ఏర్పడుతుందో దీనికి సిగ్నిఫికెన్స్ అనేది ఇంకా పెరుగుతుంది. సో ఇది మనకు ఉండే 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డోజీస్ అన్ని ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఏంటి, స్టాండర్డ్ డోజీ. దీనికి ఏంటి సిగ్నిఫికెన్స్ ఉంటుందా, ఓన్లీ స్ట్రాంగ్ లెవెల్స్ లో మాత్రమే ఉంటుంది. బోత్ సైడ్స్ విక్స్ అనేవి ఉంటాయి. దీనికి బేరిష్ కానీ బులిష్ కానీ మనకు ఇది ఐడెంటిఫై చేయలేదు. సో నెక్స్ట్ ఏంటి, లాంగ్ లెగ్ డోజీ ఏంటి, బోత్ సైడ్స్ లాంగ్ లెగ్స్ అనేవి ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇది ఒక బిగ్ మూవ్ తర్వాత ఏర్పడుతుంది. ఇది ఒక న్యూట్రల్ మూవ్ చెప్తుంది, లేదా బిగ్గర్ మూవ్ అహెడ్ ఉందని చెప్పి మనకు ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ డ్రాగన్ ఫ్లై ఇది ఒక కొంచెం పాజిటివ్ సౌండింగ్ ఉండేవాడు. మనకు లోయర్ సైడ్ లాంగ్ విక్ అనేది ఉంటుంది. సపోర్ట్ దగ్గర ఏర్పడినప్పుడు దీని యొక్క మొమెంటం బుల్లిష్ సైడ్ ఉంటుందని చెప్పి మనం చెప్పుకున్నాం. సేమ్ అలానే లాస్ట్ గ్రేవ్ స్టోన్ డోజీ ఏంటి, అప్పర్ వీక్ ఉంటుంది. ఇలా అప్పర్ వీక్ అనేది ఉంటుంది, దీనికి డౌన్ సైడ్ వీక్ అనేది ఉంటుంది. మనకు ఎప్పుడైతే రెసిస్టెన్స్ దగ్గర ఏర్పడిందో మనకు బేరిష్ వ్యూ అనేది నెక్స్ట్ అప్కమింగ్ క్యాండిల్స్ లో కన్ఫర్మేషన్ ని బట్టి మనము నెక్స్ట్ రెసిస్టెన్స్ వస్తుందని చెప్పి మనము ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు మనము కామన్ గా చేసే 5 మిస్టేక్స్ చూద్దాము. ఫస్ట్ ఏంటంటే ఎంటరింగ్ ఆన్ ద డోజీ ఇట్ సెల్ఫ్. మనకు బిగినర్ ఏం చేస్తాడంటే ఒక డోజీ ఏర్పడంగానే ఆ డోజీ క్యాండిల్ లోనే ఎంట్రీ అనేది తీసుకుంటాడు. బై సెల్ అనేది సేమ్ క్యాండిల్ లో చేస్తారు అనమాట. అది మనం అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, ట్రీటింగ్ డోజీ యాజ్ రివర్సల్ సిగ్నల్. డోజీ ఏర్పడిన ప్రతిసారి రివర్సల్ సిగ్నల్ స్టార్ట్ అయిందని కాదు. డోజీ అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఓకే, అంటే పాస్, ఇది జస్ట్ మార్కెట్ అనేది జస్ట్ హాల్ట్ అయింది లేదా పాస్ అయిందని మాత్రమే డోజీ చెప్తుంది. నెక్స్ట్ ఆన్సర్ ఏంటి అనేది చెప్పట్లేదు. ఆన్సర్ ఎక్కడుంది, ఆన్సర్ దాని యొక్క లొకేషన్ లో ఉంది అండ్ కన్ఫర్మేషన్ క్యాండిల్ లో ఉంది. ఓకేనా, దాని యొక్క లొకేషన్ అండ్ కన్ఫర్మేషన్ క్యాండిల్ లో మనకు ఆన్సర్ అనేది ఉంటుంది. సో ఇగ్నోరింగ్ వేర్ ద డోజీ ఫార్మర్. రన్నింగ్ క్యాండిల్స్ లో ఉంటే మనము డోజీలోకి ఎంటర్ అవ్వకూడదు, కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ఎంటర్ అవ్వాలి. సో ట్రేడింగ్ డోజీ ఇన్ అ ఫ్లాట్ సైడ్ వేస్ మార్కెట్. సైడ్ వేస్ మార్కెట్ లో ఏంటివి మనం ఏం చెప్పుకున్నాము, మార్కెట్ అనేది ఎప్పుడైతే సైడ్ వేస్ మూమెంట్ లో ఉంటుందో ఇలా సైడ్ వేస్ మూమెంట్ లో మార్కెట్ ఉన్నప్పుడు ఆ ఏర్పడే డోజీలకి మనకు సిగ్నిఫికెన్స్ అనేది ఉండదు. ఓన్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో ఫామ్ అయ్యే డోజీలకు మాత్రమే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటి, ఫిఫ్త్ది కలర్ ఆఫ్ ద డోజీ. మనం స్టార్టింగ్ చెప్తాము. సో 1 పాయింట్ అబౌవ్ క్లోజ్ అయినప్పుడు గ్రీన్ ఏర్పడింది, 1 పాయింట్ బిలో క్లోజ్ అయినప్పుడు రెడ్ ఏర్పడింది కదా. ఆ గ్రీన్ కలర్ ఆఫ్ ద బాడీని చూసి ఎంటర్ అవ్వడము, అంటే గ్రీన్ క్యాండిల్ పడిందంటే బులిష్ అనుకోవడము, రెడ్ కలర్ డోజీ ఏర్పడిందంటే బేరిష్ అనేది అనుకోవడం జరుగుతుంది. ఇక్కడ డోజెస్ యొక్క కలర్ కి సిగ్నిఫికెన్స్ అనేది ఉండదండి, ఇది గుర్తుపెట్టుకోండి. డోజ్ యొక్క కలర్ కి సిగ్నిఫికెన్స్ అనేది ఉండదు, దాని యొక్క లొకేషన్ కి నెక్స్ట్ ఏర్పడిన కన్ఫర్మేషన్ క్యాండిల్ కి మాత్రమే ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సో ఏంటి మన రూల్, ఫస్ట్ ట్రెండ్ ఐడెంటిఫై చేయాలి, తర్వాత లొకేషన్ ఐడెంటిఫై చేయాలి, తర్వాత కన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి. అప్పుడే మనకు డోజులో ట్రేడ్ అనేది ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకున్నామో ఒకసారి రీక్యాప్ చేసుకున్నాము. ఫస్ట్ ఏంటి, డోజ్ యొక్క స్ట్రక్చర్ చూసాము, ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్. సెకండ్, డోజ్ యొక్క సైకాలజీ ఏంటో చూసాము. మనకు బయర్స్ సెలర్స్ స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తూ ఒకే లెవెల్లో క్లోజ్ చేశారు, ఎవరు కూడా విన్ అవ్వలేదు కాబట్టి దీన్ని మనము ఇండికేషన్ క్యాండిల్ అని పిలిచాము. సేమ్ అలానే డోజ్ యొక్క లొకేషన్ అనేది మనకు దాని యొక్క
ఇంపార్టెన్స్ని ఇస్తుంది. అలానే నెక్స్ట్ క్యాండిల్ అనేది డిసైడ్ చేస్తుంది. కన్ఫర్మేషన్ అని చెప్పుకున్నాము. కన్ఫర్మేషన్ అయిన తర్వాత మాత్రమే మనము ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దాని యొక్క విక్ ఫార్మేషన్ ని బట్టి దానికి నేమ్ ఇస్తాము. అవేంటి స్టాండర్డ్, లాంగ్ లెగ్డ్, డ్రాగన్ ఫ్లై అండ్ గ్రేవ్ స్టోన్. ఓకేనా? సో ఈ వీడియోలో మీకు డోజ్ గురించి క్లియర్గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోలో చెప్పిన టాపిక్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. చార్ట్ మీద ఎప్పుడైతే డోజ్ ఏర్పడిందో వెంటనే ఒక డైరెక్షన్ అనేది చేంజ్ అయిపోతుందని చెప్పి అనుకోకుండా నేను చెప్పిన ఫార్ములాస్ని బట్టి సపోర్ట్ దగ్గర ఉందా, రెసిస్టెన్స్ దగ్గర ఉందా, నెక్స్ట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఎలా ఉంది, ఆ ట్రెండ్ ఎలా ఉంది, ఇలాంటి పాయింట్స్ కన్సిడర్ చేసిన తర్వాత మీరు ట్రేడ్లోకి ఎంటర్ అవ్వండి. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే వీడియోస్ గైస్. మనం రేపటి వీడియోలో కొత్త టాపిక్ తోటి మనము కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.